హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య వర్స్. దిస్ ఈజ్ రమ్య. ఈ వీడియో ఎప్పటిదో తెలుసా? ఫస్ట్ శనివారం రోజు వీడియో ఇదిను. ఆ రోజు నాకు చాలా స్పెషల్ డే అనమాట. అందుకోసమే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నైల్స్లో. అదే అనమాట. సో ఆ రోజు ఏంటంటే మార్నింగే లేచి స్నానం చేసి వంటంతా చేసి గుడికి కూడా వెళ్ళొచ్చామన్నమాట నేను మా అత్తయ్య. శారీ ఎలా ఉందో చెప్పండి. శారీ ఎలా కంప్లీటెడ్గా బాగుందో ఆర్ సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుందో చెప్పండి. నాకైతే ఇలా కాటన్ శారీస్ చాలా ఇష్టం అన్నమాట. ఏదో ఒక వెబ్సైట్లో ఆన్లైన్లోనే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. కాటన్ శారీస్ చాలా ట్రెడిషనల్ అనిపిస్తుంది. నార్మల్ శారీస్ కన్నా కాటన్ శారీస్లో చాలా ట్రెడిషనల్ అనిపిస్తుంది. ఆ రోజు గుడికి కూడా వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళొచ్చి గుడికి వెళ్ళొచ్చిన వెంటనే డ్రెస్ చేసుకొని రెడీ అయిపోతున్నాను అనమాట. బికాజ్ అది నేను సడన్గా అనుకున్నాను అనమాట. వెళ్దాము అంటే మా ఆయనకి కూడా సర్ప్రైజ్గా ఉంటుంది కదా, వెళ్దామని సడన్గా అనుకున్నాను. సో అప్పటికప్పుడు బయలుదేరాను అనమాట. నేను అక్కడ బయలుదేరేపాటికి 1 అయింది. అప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నానో నా మాటల్లో మీరే వినండి. హలో గైస్, మా ఆయన వస్తున్నారు అనమాట కెనడా నుంచి. సో నేను సర్ప్రైజ్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను. యాక్చువల్గా తెలీదు నేను మా ఆయనకి వస్తున్నానని. మా ఆయన 2 సార్లు వచ్చినప్పుడు నాకు సర్ప్రైజ్ చేశారు. అంటే అసలు చెప్పి రాలేదనమాట. ఈసారి చెప్పొస్తున్నారు. సో నేను తనకి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను. మోస్ట్లీ అంటే ఇప్పుడు కెనడా నుంచి దోహా ఉంది. దోహా టు తర్వాత బెంగళూరు. సో దోహా వచ్చేసరికి ఈవినింగ్ 7 అలా అవుతుంది. ఖచ్చితంగా అక్కడ దిగిన తర్వాత కాల్ చేస్తారు, వీడియో కాల్ చేస్తారు. ఎలాగో అలా మేనేజ్ చేయాలి. నేను ఇప్పుడైతే ఇక్కడ హిందూపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను మా అన్న వాళ్ళ ఇంటికి. సో అక్కడ నుంచి ఎయిర్పోర్ట్. బాయ్. సో అదన్నమాట. నేను 1కి బయలుదేరి 4-5 కల్లా మెజెస్టిక్ వెళ్ళాను. మా అన్న వచ్చాడు. అక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాము. ఊడి మా అన్న ఉండేది. మెజెస్టిక్ నుంచి ఊడికి మెట్రోలో వెళ్ళి అక్కడ అదే మెట్రో దిగ్గానే అక్కడ డీమార్ట్ ఉంటుంది అన్నమాట. సో డీమార్ట్లో ఏదో కొన్ని ఐటమ్స్ కావాలంటే తీసుకొని ఇంకా నైట్ అలాగే బయట డిన్నర్ చేసేసి కాఫీ కూడా తాగేసి ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి ఏదో కొంచెం మూవీ చూసుకొని కొంచెం లేట్ అయింది పడుకొని మార్నింగ్ యాక్చువల్లీ మా ఆయన ఫ్లైట్ ఉండేది వచ్చేసి 3కి ల్యాండింగ్ ఉండిందనమాట. 3కి ల్యాండింగ్ ఉంది. 3కి ల్యాండింగ్ అయ్యింది. అండ్ బయటికి చెక్అవుట్ అయ్యేది కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాం. అంటే కొంచెం టైం పడుతుంది కదా, కొన్నిసార్లు 2 అవర్స్ అలా అవుతుంది అనమాట. అలా అవుతుందిలే, లేట్ అవుతుంది అనుకున్నాము. బట్ ఆ రోజు చాలా తొందరగా అయిపోయిందంట. 15-20 మినిట్స్కి అంతా అయిపోయిందంట చెక్అవుట్. మేము వెళ్ళేసరికి ఆయన ఆల్రెడీ చెక్అవుట్ అయిపోయి పార్కింగ్ ప్లేస్కి కూడా పికప్ ప్లేస్కి కూడా వచ్చేసాడన్నమాట. మేమేమనుకున్నాము ఒక 4 అలా అవుతుందిలే అనుకుని మేము ఇంటి అంటే మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 40 మినిట్స్ అంతే. అప్పటికి మేము 2 o'clockకే బయలుదేరాము. 4 కల్లా బయటకు వస్తారులే అని 2 o'clockకే బయలుదేరాము. కాకపోతే మా ఆయన చెక్అవుట్ త్వరగా అయిపోయి త్వరగా బయటకు వచ్చేసారన్నమాట. పార్కింగ్లో మా కోసం వెయిట్ చేశారు. సో మేమే కొంచెం లేట్ అయ్యామన్నమాట. సో నేను వచ్చుంటానని మా ఆయనకి అసలు 1% డౌట్ కూడా లేదన్నమాట. యాక్చువల్లీ నేను అనుకున్న డౌట్ వచ్చింటుందేమో అని, బట్ అస్సలు డౌటే లేదు. 0% ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, తన రియాక్షన్ చూస్తే తెలుస్తుంది మీకు. మా ఆయన అసలు నాకు కొంచెం కూడా డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేసావు అని అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్గా అంటే అసలు అనుకోలేదన్నమాట. మేము హిందూపూర్లో చాలా దూరం కదా, హిందూపూర్ నుంచి బెంగళూరులో అది ఆ టైం నైట్ కదా మెయిన్. అవ్వదులే అనుకున్నాడు అనమాట. బట్ నేను ముందు రోజు ఈవినింగే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాను లేదా వచ్చి ఉంటుంది అన్న
ఆ కాన్సెప్టే లేదన్నమాట మైండ్లో. సో బాగా సర్ప్రైజ్ అయ్యారన్నమాట. ఆ రోజు నైట్ అయితే ఎంత మంచిగా ఉందో తెలుసా, మంచి మంచి సాంగ్స్ వింటూ డైరెక్ట్ అక్కడ నుంచి ఇంకా మా ఊరికి వచ్చేసామన్నమాట, హిందూపూర్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది చూసి, అందుకోసమే ఇలా సర్ప్రైజింగ్గా వెళ్తే బాగుంటుంది అనిపించి వెళ్ళాను. అండ్ తనైతే చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండడం చాలా కష్టం అండి బాబు, ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.